తెలంగాణ తల్లి బొమ్మ మీద తెగని పంచాయతీ నడుస్తుంది. ఇప్పుడు ఎవరెన్ని చెప్పినా ఎన్ని అడ్డుపుల్లలేసినా బరాబర్ పెట్టేదేనని జిద్దుగట్టి బొమ్మను పెట్టిరు సర్కారోళ్ళు. అందుకే తల్లి రూపాన్ని మార్చిండ్లని కారు పాటోళ్ళు కయ్యం తీసిర్రు. ఊరూరా తెలంగాణ తల్లి బొమ్మలకు పారాభిషేకాలు చేసేటి కార్యాన్ని ముంగటేసుకున్నారు. ఎక్కడెక్కడ ఎట్టెట్టయిందో అరుచుకుందాం పార్రి. మన సొంత తల్లి లెక్కన ఉండాలి, చూడంగానే మన కన్న తల్లి ఒలిగినే గాని రావాలని షెయి పార్టీలు ఆకుపచ్చని చీర కట్టుకున్న తెలంగాణ తల్లి బొమ్మను సెక్రటేరియట్ ముంగట నిలబెడితే కన్న తల్లి అంటున్నావు మంచిగానే ఉన్నది గాని కన్న తల్లి కిరీటాన్ని ఏడకుదబెట్టిర్రు, చేతులున్న బతుకమ్మ ఏడబోయింది, అమ్మను అంధకారంగా చేసిర్రు అనేది కారు పార్టీలు అంటున్నాం ముచ్చట. ఈ విగ్రహాన్ని మార్చాలని ఎందుకు అనుకున్నారో తెలంగాణ ప్రజలకు చెప్పవలసిందిగా సూటిగా మేము రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. మరి ఏం ప్రత్యేకత ఉన్నది నిన్న పెట్టినటువంటి విగ్రహంలో? మన తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి పండుగ బతుకమ్మ పండుగ. ప్రపంచంలో అందరూ పూలతో పూజ చేస్తే పూలనే పూజించేటటువంటి సంస్కృతి మన తెలంగాణ సంస్కృతి. కోట్లాది మంది ఆడబిడ్డలు బయటకు వచ్చి చేసుకునేటటువంటి పండుగ బతుకమ్మ పండుగ. మన తెలంగాణకు ప్రత్యేకత ఏదైతే ఉన్నదో అది మరి తెలంగాణ తల్లిలో నుంచి మాయం చేసి దాని చేతిలో మీ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తును పెట్టి ఇదే మన తెలంగాణ తల్లి అనడం నిజంగా చాలా దారుణం. ఆగనాట తెలంగాణ తల్లిని తీసేసి కాంగ్రెస్ తల్లిని నిలబెట్టుకురాట. పట్నంలో ఉన్న కారు పార్టీల ఆఫీసులున్న బొమ్మకు అభిషేకాలు చేసినాక గీతీరుగా ముచ్చట చెప్పింది కవితక్క. ఇట్లా తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చినందుకు రాష్ట్రం అంతటా తెలంగాణ తల్లికి అభిషేకాలు చేయాలని కేటీఆర్ సార్ పిలుపునిస్తే కార్యకర్తలంతా రోడ్లెక్కిరు పాల క్యాన్లు పట్టుకొని. సడకుల మీద ఇంతకు మునుపు కారు పార్టీలు పెట్టిన పాత తల్లికి అభిషేకాలు చేసిరు. జనగామ జిల్లాల మాజీ మంత్రి ఎర్రబెల్లి సార్ ఊరూరు తిరుక్కుంటూ అభిషేకాలు చేసొచ్చుండు. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమకారులు రూపకల్పన చేసి పెట్టారు. తెలంగాణ అంటే బతుకమ్మ, తెలంగాణ అంటే దేవత విగ్రహం. అంటే తెలంగాణ తల్లి మీద ఎట్లుండాలి, ఒక దేవత తిరిగి ఉండాలని ఆ రోజు రూపకల్పన చేశారు. తెలంగాణ అంటేనే దేశమంతా ప్రపంచాలంతా కూడా తెలంగాణ అంటేనే బతుకమ్మ. ఆ పండుగను గుర్తుంచుకునే రూపంగా పెట్టేది. బతుకమ్మని తీసేసినాం, మీ కాంగ్రెస్ పార్టీ చేయించారు. ఎవరు మాట్లాడినా ఇదే ముచ్చట. బతుకమ్మను తీసేసిర్రు, హస్తం గుర్తు పెట్టుకున్నారు. నీ పార్టీ తల్లి కాదు తెలంగాణ తల్లి, నీ తల్లి అయితే పేదగుండాలనుకుంటావా అన్నట్టే గట్టినే అరుచుకున్నాడు ఎర్రబెల్లి సారు. ఉద్యమకారులను మర్చిపోయిరు, ఉద్యమకారులు ఎత్తిన పిడికిళ్లను వాళ్ళ గుప్పిట్ల పట్టుకున్నారని కాలు పార్టీలు చాపిస్తుంటే తెలంగాణ తల్లి నిలబడ్డ పీఠం మీద ఉన్న పిడికిళ్ళనిగా ఉద్యమకారులయ్యే అంటున్నారు షెయి పార్టీలు. ఇట్లా ర్యాలీలు, కాలు పార్టీల తెలంగాణ తల్లికి అభిషేకాలు, కేసీఆర్ సార్కు జేజేలు, రేవంత్ రెడ్డి సార్కు సాపెన్లు. రాష్ట్రం అంతటా సడకుల మీదున్న పాత తెలంగాణ తల్లి బొమ్మలకు అభిషేకాలు జోరుగా చేసిరు కారు పార్టీలు. వీళ్ళను ఆలు జాపియా, వాళ్ళను వీళ్ళు జాపియా. తెలంగాణ తల్లి కొత్త బొమ్మను పెట్టిన దాని మీద జోరుగా నడుస్తుంది ఇప్పుడు రెండు పార్టీల నడుమ పంచాది. మరి చూడాలే, కొత్తగా తయారు చేయించిన తెలంగాణ తల్లి బొమ్మను ఒక సెక్రటేరియట్ ముంగట పెట్టి అంతటితో ఆగుతారో, లేకుంటే కారు పార్టీల తల్లిని పెట్టినట్టే ఊరూర సడకుల మీద పెడతారో లేదో అనేటిదిగా రేపు